నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ రామ్ గోపాల్ వర్మ బయట తిరుగుతూ ఇంటర్వ్యూస్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నారు అనేది న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు స్ట్రైట్ గా ఒక విషయం చెప్పాడు ప్రపంచానికి. అదేంటంటే ఆయన ఇంటర్వ్యూల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నిజానికి నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేయవచ్చు, ఎక్కడికైనా వచ్చి చేయవచ్చు. ఆయన తిరుగుతున్నాడు. అవును సార్. తిరుగుతున్నాడు, రకరకాల ఛానల్స్కి వెళుతున్నాడు, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. ప్రికాషన్స్ తీసుకోకుండా తిరుగుతున్నాడని నేను అనుకోవడం లేదు. ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఓకే సార్. అయితే పోలీసులు తన విచారణకి రమ్మని అడిగారు, నోటీసులు పంపించారు. ఆయన టైం కావాలని అడిగాడు 2 సార్లు. రెండోది, తన సినిమాకి సంబంధించినటువంటి వేరే యాక్టివిటీలో ఉన్నాను నేను, నన్ను కావాలంటే మీరు వర్చువల్గా విచారణ చేయవచ్చు కదా, ఫిజికల్గా అక్కడికి వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉందా అని కూడా తన న్యాయవాదుల ద్వారా అడిగించాడు. అయితే ఇది కోర్టు అనుమతితో జరుగుతోందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇది క్వాష్ చేయమని ఆయన కోర్టుకి వెళ్ళాడు. ఆ పిటిషన్ కొట్టేసింది కోర్టు. కొట్టిన తర్వాత ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఆయన లీగల్గా తనని తాను రక్షించుకోవటానికి లీగల్గా ఉన్న మార్గాలన్నీ వెతుకుతున్నాడు. ఈ వెతుకుతున్న క్రమంలో ఆయన అరెస్ట్ చేయవచ్చు. అయితే పోలీసులు కూడా హడావిడి చేస్తున్నారు, కానీ వెళ్తున్నారు, ఆయన ఇంటి ముందు నిలబడుతున్నారు, లోపలికి వెళ్ళట్లేదు. ఆ డెన్ ముందు ఆయన లోపల ఉన్నా కానీ అరెస్ట్ జరగలేదు అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. సెర్చ్ చేయట్లేదు, లోపలికి వెళ్ళి సెర్చ్ చేయటమో లేకపోతే మరొకటో చేయటం లేదు, వెయిట్ చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉండగా బయట మీడియాలో మాత్రం ఆయన అరెస్ట్ అయిపోయాడు, లేకపోతే పారిపోయాడు, అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, ప్రకాష్ రాజ్ గెస్ట్ హౌస్ లో దాక్కున్నాడు, లేదా మోహన్ లాల్ దగ్గర ఉన్నాడు, మరొకళ్ళ దగ్గర ఉన్నాడు, బాంబే పారిపోయాడు, లేకపోతే ఆయనకి క్లాస్మేట్ అయినటువంటి ఒక పాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా ఏదో చేస్తున్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీతో సయోధ్య కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు, అది వర్కౌట్ అయిపోతే ఆయన క్లీన్ చిట్తో బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి ప్రచారాలన్నీ మీడియాలో జరుగుతున్నాయి, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదు, ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఇదే కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా మొత్తం కూడా దీని మీద రకరకాల కథనాలు ప్రసారం చేస్తుంది రోజు. అంటే మీడియా ట్రయల్స్ అంటున్నాం మనం. మీడియా ట్రయల్ జరిగిపోతుంది రామ్ గోపాల్ వర్మ కేసులో. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా చాలా వ్యూహాత్మకంగా ఈ మీడియా ట్రయల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎందుకు నా మీద ఇలాంటి ప్రచారం జరుగుతోంది అనేది ఒకటి అతని ప్రశ్న. రెండోది, నేను ఎప్పుడో 1 year క్రితం పెట్టిన పోస్టులు అవన్నీ అప్పుడే గాయపడి ఉండాలి కదా, మనోభావాలు ఎవరివైనా గాయపడి ఉంటే. రెండోది, నేను నేరుగా ఆ ట్వీట్లో ఎవరినైతే ప్రస్తావించానో వారి మనోభావాలు కదా గాయపడవలసింది, వాళ్ళు కదా నా మీద డిఫెమేషన్ దావానో మరొకటో వేయాల్సింది. వాళ్ళు కాకుండా ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళు వేయటం అనే వెనకాల వ్యూహం ఉంది. అంటే తనని ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఫ్రేమ్ చేస్తున్నారు ఇది అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం, ఆయన ఆరోపణ. అది అంటే దాదాపు ఒక 1/2 ఏరియాల్లో ఒక 6 నుంచి 7-8 ప్రాంతాల్లో నుంచి కేసులు బుక్ అయినాయి. ఒకవేళ ఇన్ని చోట్ల కేసులు ఫేస్ చేయాల్సి వస్తే వాయిదాలకు తిరగటంలోనే జీవితం అయిపోతుంది. ఇలా టార్గెట్ చేసి వీళ్ళందరి మనోభావాలు ఇప్పుడు గాయపడటం ఏంటి ప్రత్యేకంగా అనేది ఆయన ప్రశ్న. గాయపడితే అప్పుడే గాయపడిపోయి ఉండాలి, అప్పుడే కేసులు పెట్టేసి ఉండాలి నా మీద. పైగా వీళ్ళెవరు గాయపడటానికి, నేను ఎవరినైతే టార్గెట్ చేశానో వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు గాయపడలేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడటం లేదు కాబట్టి వాళ్ళ పట్ల నేను గౌరవంగానే వ్యవహరిస్తాను. ఎవరైతే ఈ కేసులు పెట్టారో వీళ్ళ వెనకాల స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఎవరు చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడటానికి కొంచెం మొహమాట పడుతున్నాడు. కానీ ఈ వ్యూహం పోలీసులు చేస్తున్నారు, పోలీసులను ఎవరు నడిపిస్తున్నారు, ఇలా వరుసగా చాలా మందికి నోటీసులు సర్వ్ అయినాయి. ఈ సర్వ్ అవుతున్నటువంటి క్రమం చూస్తే
అంటే ఎలక్షన్ టైంలో లేదు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పాలన నడుస్తున్నటువంటి రోజుల్లో ఎవరైతే ఈ పార్టీ గురించి అంటే అప్పటి ప్రతిపక్ష నాయకుల గురించి ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారో వాళ్ళందరి మీద ఏదో పద్ధతిలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. ఈ ప్రయత్నం ఉంటుంది అనే విషయం రామ్ గోపాల్ వర్మ ముందే ఊహించి ఉంటాడు బహుశా. అందుకనే ఆయన చాలా ఎర్లీగానే నేను ఫర్దర్గా పొలిటికల్ సినిమాలు తీయదలుచుకోవడం లేదు, ఈ జానర్ సినిమాలు ఆపేయదలుచుకున్నాను అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ దాడి జరుగుతోంది. నిజానికి ఒక దశలో రామ్ గోపాల్ వర్మ తల తెస్తే ₹1 కోటి ఇస్తాను అని ఒక టీవీ ఛానల్ డిబేట్లో పెద్ద మనిషి మాట్లాడాడు. కొలికిపూడి శ్రీనివాస్, అతను ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. ఆ లెవెల్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన బాగానే ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు హ్యాపీగా. వర్మ తల ఎవరు తెచ్చినా ₹1 కోటి ఇమ్మీడియట్గా ఇవ్వబడును అని చెప్పాడు ఆయన ఆ రోజు. దాంతోపాటు కౌంటర్గా ఇటు నుంచి కూడా పోనీ వాళ్ళు దాడి చేశారు, ఓకే, వీళ్ళని రెడిక్యూల్ చేస్తూ సినిమాలు తీశాడు వర్మ. వర్మ తీసిన సినిమాల్లో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నవే, ఆయన క్రియేట్ చేసినవి కాదు. ఆయన కొత్తగా క్రియేట్ చేసిన మాట ఒక్కటి కూడా లేదు. అయితే తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, వాటిని స్పష్టంగా మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఒక విమర్శ ఉంది, ఆయన ఇన్కన్సిస్టెంట్ అనేది ఆయన ఆరోపణ. దాని మీద స్టాండ్ అయి ఉన్నానని ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. దాని మీద పొలిటికల్ డిబేట్కి సిద్ధమే అంటున్నాడు. పొలిటికల్ డిబేట్ దీని మీద అయినా నేను సిద్ధమే అని చెప్తున్నాడు. ఇప్పటికీ ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అదే గొడవ. కానీ ఈ కేసులు పెట్టడము, ఇలా చేయటం అనేది ఇది పర్సనల్ కాన్స్టిట్యూషనల్ వ్యవహారంగా మారుతుంది. అంటే ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, దాని పరిధిలో మనం ఉండాలి అని అనుకోవడం లేదు ప్రపంచం. ఇలా నడుస్తోంది. దీనికి వ్యతిరేకం నేను. కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఒత్తి పలుకుతున్నాడు ఆయన ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ. నాకు కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసినటువంటి మాట్లాడే స్వేచ్ఛ ఉంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడాను. అయితే ఇలా మాట్లాడటం ద్వారా ఎవరైనా గాయపడితే వాళ్ళకి కోర్టుకు వెళ్ళి నా మీద నేరం ఆరోపించే అవకాశం ఉంది, దాన్ని కూడా నేను గౌరవిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. అయితే గాయపడాల్సిన వాళ్ళు పడకుండా ఇంకెవరో పడటం వెనకాల కుట్ర ఉంది అనేది ఆరోపణ. దానికి అట్నుంచి సమాధానం రావాలి, అది స్కీమే. వర్మ గారు బయటికి చెప్పడం లేదు, కానీ ఆయన మొహమాట పడుతున్నాడు ఇంకా. ఇది వ్యూహాత్మకంగానే వర్మని కార్నర్ చేసే ప్రయత్నం. ఆయన అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకుంటున్నారా లేదా అనేది పక్కన పెడితే, తెలుగుదేశం మీడియా మొత్తం కూడా వర్మ మీద వార్త లేకుండా వాళ్ళ ఏ ప్రసార మాధ్యమాలు కూడా రోజువారీ కార్యక్రమం మొదలు కావడం లేదు. వర్మ మీద ఏదో ఒక వార్త, అతను పారిపోయాడనో లేకపోతే అతను మాట్లాడిన మాటల్లో తప్పులు ఉన్నాయనో ఏదో ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. ఈ హడావిడి చేయటం వెనకాల ఏంటి? టెర్రరైజ్ చేయటం ఏమైనా ఉద్దేశమా, భయపెట్టడం ఉద్దేశమా అనేది చూడాలి. నిజానికి గవర్నర్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి ఒక సందర్భం ఉంది ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే. ఎప్పుడైతే పోలీసులకి ఒక అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కొంచెం మీరు దురుసుగా ప్రవర్తించవచ్చు అనే ఒక వెసులుబాటు కల్పించే వాతావరణం నడుస్తోంది అనేది అర్థమవుతోంది. అంటే ఇది ఎప్పుడైతే మనకి అర్థమైందో, పోలీసులు కూడా తెలుగుదేశంలో కూడా గ్రూపులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాల్లో కూడా ఒక గ్రూపు కంప్లైంట్ చేస్తే రెండో గ్రూప్ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అక్కడ పోలీసులు వెళ్ళి దాడి చేస్తున్నారు. నిన్న అంటే 2 days బ్యాక్ తెనాలిలో ఒక వెబ్సైట్, ఆ వెబ్సైటు, ఆ యూట్యూబ్ ఛానల్, అది కేబుల్ టీవీ నెట్వర్క్ కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు తెలుగుదేశం ప్రో మనుషులే, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని తెలుగుదేశం వార్తలు రాసేటువంటి ఛానలే అది. అయినప్పటికీ
ఆ ఛానల్ రిపోర్టర్ ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. అతనికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. అమ్మాయి మెడిసిన్ ఏదో చదువుతోంది. ఆ అమ్మాయి ముందు ఈయన్ని బయటకు లాక్కొస్తూ తండ్రిని లాక్కొస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్ట్ చేయబోతే ఒక అమ్మాయి గొడవ విషయంలో ఇతన్ని పట్టుకెళ్తున్నామని చెప్పారు. చెప్పడం ద్వారా ఇతని క్యారెక్టర్ని అసాసిన్ చేశారు. చేసి ఇతన్ని వ్యాన్ ఎక్కించి ఇతనితో వాళ్ళు అన్న మాట ఏంటంటే వాళ్ళ మాటల్లో ఇతను విన్న మాట, ఇతను ఎస్టీ, ఎవరైతే ఈ రిపోర్టర్ ఉన్నాడో అతను ఎస్టీ. ఆ ఛానల్ ఓనరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి కులానికి చెందినవాడే, కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఛానల్లో ఈ కమ్యూనిటీ వాళ్ళని ఎందుకు పెట్టారు అన్న టోన్లో ఏదో డిస్కషన్ జరిగిందట కారులో. అది ఇతను విన్నాడు. దాని మీద సిపికి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ మర్నాడు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు. అది నడుస్తోంది ఒక గొడవ.